దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీమన్నారాయణుడు వివిధ సందర్భాల్లో వివిధ రూపాల్లో అవతరించాడు. అందులో ప్రధానమైనవి దశావతారాలు. అందులో విశిష్టమైన విలక్షణమైన అవతారం దశావతారాలలో 4వది అయిన అవతారం నరసింహావతారం. మిగిలిన అన్ని అవతారాలకు భిన్నంగా నరుడు మృగం కలిసి వచ్చిన అవతారం నరసింహావతారం. అలాంటి నర మృగ శరీరుడు నరసింహస్వామి వెలసిన పుణ్యస్థలాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రధానమైన 10 ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 10 వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేదగిరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు 7 కిలోమీటర్ల దూరంలో పెన్నా నదీ తీరంలో ఒక చిన్న కొండ మీద వెలిశాడు నరసింహుడు. అందుకే ఆ కొండను నరసింహకొండ వేదగిరి అని పిలుస్తారు. ఆ కొండ మీద వెలిసిన స్వామి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసిద్ధి చెందాడు. పూర్వం సప్త ఋషులలో ఒకరైన కశ్యప ప్రజాపతి ఒక యజ్ఞం చేయడానికి తలపెట్టి ఆ యజ్ఞానికి ఈ వేదగిరికి దక్షిణంగా ఉన్న లోయ అనుకూలమైన ప్రదేశంగా భావించి అక్కడ యజ్ఞం చేయాలని మొదలుపెట్టాడు. యజ్ఞం సమాప్తమవుతున్న సమయంలో యజ్ఞకుండాల నుండి వెలువడ్డ ఒక దివ్య తేజస్సు జ్యోతి రూపంలో ఈ వేదగిరి మీద గుహలోకొచ్చింది. ఆ జ్యోతి వెంటే వచ్చిన కశ్యప ప్రజాపతి మొదలైన వారు గుహలోకి ప్రవేశించి జ్యోతి స్థానంలో వెలసిన నరసింహస్వామి మూర్తిని చూసి అక్కడే ప్రతిష్ఠించారని స్థల పురాణం. అప్పుడు కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించిన ఈ స్వామికి క్రీస్తు శకం 870-915 మధ్య కాలంలో పల్లవరాజు నరసింహవర్మ దేవాలయాన్ని నిర్మించినట్టు శాసనాలు చెప్తున్నాయి. నెంబర్ 9 భీమిలి సౌమ్యగిరి మీద వెలసిన నరసింహస్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం సమీపంలోని భీమిలి పట్టణంలో ఒక కొండ మీద నరసింహస్వామి సౌమ్య రూపంలో వెలిశాడు. స్వామివారు సౌమ్య రూపంలో వెలిసిన ఈ కొండ సౌమ్యగిరిగా ప్రసిద్ధి చెందింది. కృతయుగంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత ఆ కోపం చల్లారక ఉగ్ర రూపంలో తిరుగుతున్న నరసింహస్వామిని శాంతపరచడానికి ఎవ్వరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలందరూ స్వామిని శాంతపరచమని స్వామి భక్తుడైన ప్రహ్లాదుణ్ణి ముందుకు పంపారు. అప్పుడు ప్రహ్లాదుడు ఆ ఉగ్ర నరసింహుని వెనకే తిరుగుతూ ఉండగా స్వామివారు ఈ కొండ మీదకి వచ్చినప్పుడు శాంత రూపంలో ప్రహ్లాదుడికి దర్శనమిచ్చారు. అందుకే ఇది సౌమ్యగిరిగా ప్రసిద్ధి చెందింది. స్వామివారు నరసింహునిగా కాకుండా చతుర్భుజాలతో శ్రీమన్నారాయణునిగా దర్శనమివ్వడం ఈ క్షేత్ర విశేషం. మొట్టమొదట దేవతలు నిర్మించిన ఈ ఆలయం నరసింహప్ప చోళరాజు పునర్నిర్మించినట్టు ఆలయ శాసనాలు చెప్తున్నాయి. అందుకే ఈ కొండను నరసింహ చోళకొండ అని కూడా పిలుస్తారు. ఆ తరువాత స్థానిక పాలకులైన మింది వంశం వారు ప్రస్తుత ఆలయాన్ని 1226 సంవత్సరంలో నిర్మించినట్టు చెప్తారు. నంబర్ 8 పెంచలకోన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రావూరు మండలంలో నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా 80 కిలోమీటర్ల దూరంలోను, రావూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలోను, గోనుపల్లి గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది పెంచలకోన. పెంచలకోన క్షేత్రంలో పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. 2 శిలలు పెనవేసుకున్నట్టుగా దర్శనమిస్తాడు ఇక్కడ స్వామివారు. స్వామివారు ఇక్కడ శిలలు పెనవేసుకున్న విధంగా దర్శనమివ్వడం వెనుక ఉన్న కథనం విషయానికి వస్తే, హిరణ్యకశిపుణ్ణి చంపి భయంకర ఆకారంతో ఇక్కడ తిరుగుతున్న స్వామివారిని శాంతింపచేయడం కోసం శ్రీ మహాలక్ష్మి చెంచులక్ష్మిగా మారి స్వామివారికి కనిపించిందట. ఆ చెంచులక్ష్మిని చూసి స్వామివారు శాంతించారని, ఆమెను వివాహం చేసుకుని ఆమెను పెనవేసుకుని ఇక్కడ ఈ రూపంలో ఆవిర్భవించారు అన్నది ఓ పురాణ కథనం. ఇక స్వామివారు యోగముద్రలో పెద్ద బండగా వెలిశాడని, అందుకే ఈ క్షేత్రానికి పెనుసిల అనే పేరు వచ్చింది అని కూడా చెప్తారు. ఈ ప్రాంతమంతా చెంచుల నివాసం కాబట్టి చెంచుల కోన అని పిలిచేవారట. ఆనాటి చెంచుల కోనే నేటి పెంచల కోనగా మారింది అన్నది ఓ కథనం. స్వామివారికి ఛత్రవట నరసింహస్వామి అని, వెండి గొడుగులవాడని కూడా పేర్లున్నాయి. బ్రహ్మోత్సవాలకి ముందు వెనక సుమారు నెల రోజుల పాటు పెంచల కోన సమీపంలోని భైరవ కోనలో స్వామివారు స్నానాది అనుష్ఠానాలు చేసుకుంటారని, ఆ సమయంలో సప్త ఋషులు స్వామివారికి దివ్య ఛత్రం పడతారని చెప్తారు. అందుకే ఆయనకు ఛత్రవట నరసింహస్వామి అనే పేరొచ్చిందిట. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు స్వామివారికి మొక్కుబడిగా గొడుగులు సమర్పించుకుంటారు. ఈ గొడుగుల్ని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకొస్తారు. అందుకే స్వామికి వెండి గొడుగులవాడు అనే పేరు కూడా వచ్చిందంటారు. ఇక ఈ క్షేత్రానికి వెళ్ళాలి అంటే నెల్లూరు నుంచి ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. నెంబర్ 7 కదిరి నరసింహ ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది కదిరి. ఇక్కడే వెలిశాడు నరసింహస్వామి. ఈ కదిరి నరసింహస్వామిని ఖాద్రి నరసింహస్వామి అని కూడా పిలవడం ఉంది. ఖ అంటే విష్ణుపాదం, అద్రి అంటే పర్వతం అని అర్థం.
విష్ణువు పాదం మోపిన ప్రాంతం కాబట్టే దీన్ని మొట్టమొదట ఖాద్రి క్షేత్రంగా పిలిచేవారట. కాలక్రమంలో కదిరిగా మారిపోయింది. ఇక ఈ స్వామిని కాటమరాయుడు అని కూడా పిలవడం జరుగుతుంది. కాటమ అంటే అడవి, రాయుడు అంటే అధిపతి. అడవికి అధిపతి సింహం. సింహం శిరస్సు ఉన్నందున ఖాద్రి నరసింహుడికి కాటమరాయుడు అనే పేరొచ్చిందని చెప్తారు. ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామిని కొలవడం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ కదిరి క్షేత్రంలో నరసింహస్వామికి 2 ఆలయాలుంటాయి. కదిరి పట్టణంలో ఒకటి ఉంటే రెండవది అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాద్రి కొండ మీద ఉంటుంది. మొట్టమొదట స్వామివారి ఈ ఖాద్రి కొండ మీదే మొదటి పాదం మోపారని, అక్కడి నుంచి క్రిందికి వచ్చి అర్చామూర్తిగా వెలిశారు అన్నది ఓ కథనం. కొండ మీద ఉన్న పాదం స్వామిదని, కింద పట్టణంలో అర్చామూర్తి అని భక్తులు నమ్ముతారు. కొండ మీద ఉన్న స్వామి పాదాన్ని ఖాద్రి నరసింహస్వామిగా మొక్కుకుంటే, క్రింద ఉన్న అర్చామూర్తిని కూడా కదిరి నరసింహస్వామిగా మొక్కుకుంటారు భక్తులు. ఖాద్రి అన్న పదం వాడుక భాషలో కదిరిగా మారి కదిరి పట్టణంగా పిలుచుకున్న కొండను మాత్రం ఇప్పటికి కూడా అక్కడి వారు ఖాద్రి కొండ అనే పిలుస్తారు. మరో కథనం ప్రకారం ఇక్కడ ఖదిర వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి ఖాద్రి అనే పేరు వచ్చిందని, పూర్వం ఈ ప్రాంత నివాసి అయిన రంగనాయకుడు అనే వ్యక్తికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి తాను ఇక్కడ వెలిశానని, పుట్టలో ఉన్నానని, ఆ విగ్రహాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని చెప్పడంతో ఆయన స్వామి ఆజ్ఞ ప్రకారం ఖాద్రి వృక్షం క్రింద ఉన్న పుట్టలో నుంచి స్వామివారి విగ్రహం తీసి ప్రతిష్ఠించి చిన్న ఆలయం నిర్మించి పూజలు చేశాడని, ఆ తరువాత 1274లో శ్రీ వీర బుక్కరాయల కాలంలో ఆలయ నిర్మాణం పూర్తయినట్టు శాసనాలు చెప్తున్నాయి. నెంబర్ 6, బీదర్ జర్నీ నరసింహస్వామి. పుణ్యం పురుషార్థం అన్నట్టుగా ఇటు దైవ దర్శనం, అటు విహారయాత్రకు అవకాశం ఉండే రెండిటి అనుభవాన్ని మనకు అందించే క్షేత్రం కర్ణాటక రాష్ట్రం బీదర్లో మంగళపేటలో వెలిసిన బీదర్ నరసింహ క్షేత్రం. అదే జర్నీ నరసింహ క్షేత్రం. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం ఈ క్షేత్రంలో స్వామివారు కొలువు తీరారని చెప్తారు. ఈ స్వామిని జల నరసింహుడు అని కూడా పిలుస్తారు. ఆ కథనం విషయానికి వస్తే, ప్రస్తుతం స్వామివారు వెలిసిన ఈ గుహలో ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా జలాసురుడు అనే రాక్షసుడు శివుడి తపస్సుకు భంగం చేస్తూ చాలా విసిగిస్తూ ఉండేవాడట. అప్పటికే ప్రహ్లాదుని కాపాడడం కోసం ఉద్భవించి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ఉగ్రరూపుడైన నరసింహస్వామి అదే ఆగ్రహంతో ఈ ప్రాంతానికి వచ్చి శివుడి కోరిక మీద లోకకంటకుడైన జలాసురుని సంహరించాడని, జలాసురుని కోరిక మేరకు ఇక్కడి బిలంలో మూర్తిభవించి ఉన్నాడని స్థల పురాణం చెప్తోంది. నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తూ ఉంటుంది. స్వామివారి చేతిలో మరణించిన జలాసురుడే నీరుగా మారి స్వామివారి పాదాలను నిత్యం కడుగుతూ ఉన్నాడని భావిస్తారు. ఆ నీరే గుహలో గుండెలోతు నీరుగా చేరిపోయి ఆ నీటిలో నుంచే నడుస్తూ స్వామి సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇరుకైన గుహలో నడుంలోతు నీటిలో నడుస్తూ స్వామి సన్నిధికి చేరుకోవలసి ఉంటుంది ఈ జర్నీ నరసింహస్వామి క్షేత్రంలో. నెంబర్ 5, అంతర్వేది. లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో అంతర్వేది ప్రముఖమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి అందాలకు మారుపేరైన ఉభయ గోదావరుల మధ్య గోదావరి నదిపై అయిన వశిష్ఠ గోదావరి బంగాళాఖాతంలో కలిసే అద్భుత ప్రదేశం అంతర్వేదిలో వెలిశాడు నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువు తీరడానికి సంబంధించిన పురాణ కథనం విషయానికి వస్తే, వశిష్ఠ మహర్షి కోరిక మేరకు లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువు తీరాడని స్థల పురాణం చెప్తోంది. రక్తలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడి 9 పుత్రులను సంహరిస్తాడు. జరిగిన దానికి బాధపడిన వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. వశిష్ఠుని ప్రార్థనలకు కరిగిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరసింహ అవతారంలో వచ్చి రక్తలోచనుడిని సంహరించాడు. ఆ సందర్భంలోనే వశిష్ఠుని కోరిక మేరకు నరసింహస్వామి ఇక్కడ వెలసినట్టు కథనం. యుగాల క్రితం ఇక్కడ వెలసిన నరసింహస్వామి ఈ కలియుగంలో ఓ పశువుల కాపరి ద్వారా బయటపడినట్టు శాసనాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని బెండమూర్ లంకకు చెందిన కొపనాతి ఆదినారాయణ కుమారుడు కృష్ణమ్మ క్రీస్తు శకం 1823లో నిర్మించినట్టు శాసనాలు చెప్తున్నాయి. మొట్టమొదట పెద్దాపురం సంస్థానాధీశుల అధీనంలో ఉన్న ఈ ఆలయం ఆ తరువాత మొగల్తూర్ రాజుల అజమాయిషీలోకి వచ్చింది. ప్రస్తుతం ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. నెంబర్ 4, యాదగిరిగుట్ట. ఇప్పటికీ కూడా చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు సామాన్యుల కంట పడకుండా అదృశ్యంగా ఈ క్షేత్రానికి వచ్చి గుట్ట మీద స్వామిని ఆరాధిస్తారట. ఈ క్షేత్రంలో తనను మనస్ఫూర్తిగా నమ్మిన భక్తులకు స్వామివారే స్వయంగా మంత్రోపదేశం చేస్తారు అని ఒక నమ్మకం. స్కాంద పురాణం, బ్రహ్మాండ పురాణాలలో ప్రస్తావించబడిన క్షేత్రం యాదగిరిగుట్ట.
త్రేతాయుగం నాటి చరిత్రతోనూ రామాయణంతోనూ సంబంధం ఉన్న క్షేత్రం. ఒక ఋషి పేరుతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. బ్రహ్మదేవుడే స్వయంగా నరసింహస్వామి కాళ్లు కడిగిన స్థలం. అనారోగ్యం, గ్రహపీడల నుంచి రక్షించే క్షేత్రం. ఇంత విశిష్టమైన క్షేత్రం యాదగిరిగుట్ట. దేశంలోనే ఏకైక నవనారసింహ క్షేత్రం అహోబిలమైతే పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టకు సంబంధించిన ప్రధానమైన కథనం యాద మహర్షికి సంబంధించిందైతే ఇంకొకటి ప్రహ్లాదునితో ముడిపడిన కథనం. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఉగ్రంగా ఊగిపోతున్న స్వామిని శాంత రూపంతో వెలియమని కోరాడట ప్రహ్లాదుడు. అయితే అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలోనే మళ్లీ శాంత రూపంతో కొలువై ఉండడం లోక విరుద్ధమని చెప్పి యాదగిరి కొండ మీద అర్చామూర్తిగా కొలువు తీరుతానని బయలుదేరాడట నరసింహస్వామి. అన్నట్టుగానే లక్ష్మీ సమేతుడై కొండ మీద ఉన్న గుహలో వెలిశాడు లక్ష్మీ నరసింహస్వామి. ప్రహ్లాదుడు, సకల దేవతలు కూడా స్వామితో పాటు వచ్చి ఇక్కడ కొలువు తీరారు. ఇక యాద మహర్షి ఈ కొండ మీదే చాలా కాలం తపస్సు చేసి స్వామివారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అలా యాద మహర్షి తపస్సు చేసిన ఈ కొండ యాదగిరిగా ప్రసిద్ధి చెందింది. యాద మహర్షి కోరిక మేరకు నరసింహస్వామి వారు జ్వాలా నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, గండభేరుండ నరసింహస్వామి, ఉగ్ర నారసింహుడు, లక్ష్మీ నరసింహుడు అనే 5 రూపాలలో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అని కూడా చెప్తారు. నెంబర్ 3, సింహాచల క్షేత్రం. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తరువాత అత్యంత అధిక ఆదాయం వచ్చే క్షేత్రం సింహాచలం. ఇక్కడ సంవత్సరమంతా చందనపు పొరల మధ్య ఉండే స్వామి ఏడాదికి 12 గంటలు మాత్రమే నిజ రూపంలో దర్శనమిస్తాడు. అదే చందనోత్సవ సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లో ఎత్తైన సింహగిరి మీద వెలిశాడు నరసింహస్వామి. ఈ క్షేత్రంలో విశేషమేంటంటే ఇక్కడ నరమృగ శరీరంతో ఉన్న నరసింహుడికి ముందు అవతారమైన వరాహ రూపం కూడా కలిసి వరాహ నరసింహస్వామిగా వెలిశాడు నరసింహస్వామి. మొట్టమొదట ప్రహ్లాదుడు ఇక్కడ స్వామిని ఆరాధించగా ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మింపచేసినట్టు స్థల పురాణం చెబుతోంది. ప్రహ్లాదుడు పూజించిన స్వామి తరువాత మరుగున పడిపోగా ఈ ప్రాంతంలో ఆకాశ మార్గంలో పురూరవుడు విహరిస్తూ ఉన్న సమయంలో పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించగా వెంటనే స్వామివారి ఆజ్ఞ ప్రకారం పురూరవుడు స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించినట్టు చెప్తారు. స్వామివారి విగ్రహాన్ని సంవత్సరం పొడుగునా చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేయమని చెప్పిన ఆకాశవాణి పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించగా ఆ సంప్రదాయం ఇప్పటికి కూడా పాటించబడుతోంది. నెంబర్ 2, మంగళగిరి. విజయవాడ గుంటూరు రహదారిలో విజయవాడకు దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది మంగళగిరి క్షేత్రం. సైన్స్ కి అతీతంగా సైంటిస్టులకు, పరిశోధకులకు అంతు చిక్కని మిస్టరీగా ఉన్న ఆలయం మంగళగిరి నరసింహస్వామి ఆలయం. కృష్ణానదికి అతి సమీపంలో నెలకొన్న నరసింహ క్షేత్రం ఇది. ప్రస్తుతం పానకాల నరసింహస్వామిగా ప్రసిద్ధి చెందిన ఈ స్వామికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. ఈ కలియుగంలో మనం బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నాం. పానకాల స్వామి ఆలయంలో ఎలాంటి మూర్తి మనకు కనబడదు. కేవలం స్వామివారి ముఖం మాత్రమే ఒక గుహలా తెరచిన నోటితో దర్శనమిస్తుంది. కోపంగా ఉన్న ముఖాకృతితో ఉన్న ఇత్తడి ముఖపు తొడుగు మాత్రం ఉంటుంది. ఓవైపు చక్రం, రెండో వైపు శంఖం రాతితోనే ఉంటాయి. పానకాల స్వామికి నోరు మాత్రమే ఉండి పానకం పోసే ముఖద్వారం రాతిలో 15 సెంటీమీటర్లు వెడల్పుంటుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయడం ఆపి మిగిలిన పానకం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఆ పానకం ఎంతైనా, బిందెడైనా, చెంబుడైనా, గ్లాసుడైనా ఎంత పానకం సమర్పించినా సరిగ్గా అందులో సగం మాత్రమే స్వీకరించడం, మిగిలిన సగం భక్తులకే ఇవ్వడం ఇక్కడ విశేషం. మరో విశేషం, స్వామి నోట్లో పోస్తున్న పానకమంతా ఎక్కడికి పోతుందో ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇదంతా నరసింహస్వామి మహత్యమే అని భక్తులు అంటుంటే కాదు, ఇదంతా వట్టి మూఢనమ్మకం, దీని వెనుక భౌగోళిక పరమైన కారణాలున్నాయి తప్ప ఇంకేం కాదు అంటున్నారు హేతువాదులు. ఈ కొండ కింద అగ్నిపర్వతం ఉందని, ఈ పోస్తున్న బెల్లం నీరంతా అందులోకి చేరుతుందని, ఆ అగ్నిపర్వతం పేలకుండా దానిని చల్లబరచడం కోసం
పూర్వీకులు ఇలాంటి ఏర్పాటు చేసి ఉంటారని, ఇలాంటి ఏర్పాటు దైవం పేరుతో చేస్తే సక్రమంగా జరుగుతుంది అన్న ఆలోచనతోనే ఇలా చేసి ఉంటారని కొందరి వాదన. అయితే ఈ వాదనలన్నీ శాస్త్రీయంగా మాత్రం నిరూపించలేకపోయారు. దానికి తోడు మన దేశంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో అగ్నిపర్వతాలు లేవని, ఇదంతా ఒట్టి బూటకపు వాదనేనని కొట్టిపారేస్తున్నారు మరికొంతమంది. ఈ ఆలయంలో స్వామి మహత్యానికి ఉదాహరణలు కోకొల్లలుగా చెప్తారు. ఎక్కడైనా ఒక చిన్న తీపి పదార్థం గాని, ఒక చుక్క పానకం గాని పడితే ఇక అక్కడ చీమలు, ఈగలు గుంపులు గుంపులుగా ముసురుకోవడం మనందరికీ తెలిసిందే. కానీ పానకాల స్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తారు. పానకం తయారీ సందర్భంగా క్రింద ఎంత పానకం ఒలికినా ఈగలు గాని, చీమలు గాని చేరవు. మరి ఇదంతా ఎలా సాధ్యం? కేవలం స్వామి మహత్యంతో మాత్రమే ఇలా జరుగుతోంది అన్నది అందరూ ఒప్పుకొని తీరవలసిన విషయం. అయితే సృష్టిలో అధర్మం పెచ్చు పెరిగి ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గర పడుతున్నప్పుడు మాత్రం పానకం ఒలికినప్పుడు ఈగలు, చీమలు చేరడం ప్రారంభమవుతుందని చెప్తారు. నెంబర్ 1, అహోబిలం. ఇందు గలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకిన అందందే గలడు అని చాటి చెప్పిన బాలభక్తుడు ప్రహ్లాదుడి మాటను నిజం చేస్తూ స్వామివారు స్తంభంలో ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలం. ఈ భూమి మీద ఉన్న 4 దివ్య నరసింహ క్షేత్రాలలో అహోబిలం ఒకటి. 108 దివ్య క్షేత్రాలలో ప్రముఖమైనదిగా చెప్పబడుతున్న ఈ అహోబిల పుణ్యక్షేత్రాన్ని సింగవేల్కుండ్రం అని కూడా పిలుస్తారు. రాక్షసుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి, తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి శ్రీమన్నారాయణుడు నర మృగ శరీరంతో ఉగ్ర నరసింహుడై స్తంభంలో ఆవిర్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రం. దట్టమైన నల్లమల అడవుల్లో ఉంది అహోబిల క్షేత్రం. ఆంధ్రప్రదేశ్లోని ప్రాచీన నరసింహ క్షేత్రాల్లో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కిలోమీటర్ల దూరంలోను, నంద్యాల నుండి 65 కిలోమీటర్ల దూరంలోను దట్టమైన నల్లమల అడవుల్లో ప్రకృతి సోయగాల మధ్య వెలసిన నరసింహుని దివ్యధామం అహోబిలం. అహోబిలంలో దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని 2 ప్రాంతాలుంటాయి. ఆ ఎగువ అహోబిలానికి ఇంకా 8 కిలోమీటర్లు పైకి వెళితే అక్కడ ఉగ్రస్తంభం ఉంటుంది. బ్రహ్మాండ పురాణంలోని కథనం ప్రకారం హిరణ్యకశిపుడి రాజభవనం ఇక్కడే ఉండేదని, ఇక్కడే ఉగ్ర నరసింహ రూపంలో ఈ ఉగ్రస్తంభం నుంచే వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు నరసింహస్వామి అని చెప్తారు. అందుకే ఈ స్తంభాన్ని ఉగ్రస్తంభంగా పిలుచుకుంటారు. ఈ ఉగ్రస్తంభం దర్శించి తాకినంత మాత్రాన్నే సర్వ పాపాలు హరిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఉగ్రస్తంభమే ప్రజల వాడుకలో ఇప్పుడు ఉక్కు స్తంభంగా పిలుస్తున్నారు. ఈ క్షేత్రాన్ని నవనారసింహ క్షేత్రంగా పిలుస్తారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత ఇంకా క్రోధం చల్లారక ఆ క్రోధంతోనే నరసింహుడు అరణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా పలు ప్రదేశాల్లో సంచరించాడట. అలా విపరీతమైన క్రోధంతో సంచరిస్తున్న నరసింహస్వామిని శాంతింపచేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచులక్ష్మిగా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకుని శాంతింపచేసింది. ఆ సమయంలో చెంచుతకు స్వామివారు నవరూపాల్లో దర్శనమిచ్చాడట. ఆ రూపాలే నవనారసింహులుగా ఈ క్షేత్రంలో వెలసి భక్తుల చేత ఆరాధించబడుతున్నాయి. ఈ ప్రాంతమంతా చెంచు జాతి గిరిజనులకు ఆలవాలం. ఆ చెంచులు చెంచు లక్ష్మిని తమ ఆడపడుచుగా భావిస్తారు. చెంచిత నరసింహస్వాముల కథలను కథలుగా చెప్పుకుంటారు. ఆ కథలను పాటలుగా పాడుకుంటారు. చెంచు లక్ష్మిని తమ కూతురిగా, నరసింహస్వామిని తమ అల్లుడుగా భావించి ఇక్కడి చెంచులు లక్ష్మీ నరసింహ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఇక్కడ స్తంభం నుంచి ఆవిర్భవించిన నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి గోళ్లతో చీల్చి సంహరిస్తున్న సమయంలో స్వామిని చూసిన దేవతలు అహో వీర్య, అహో శౌర్య, అహో బాహు పరాక్రమః, నారసింహ పరః దైవం, అహో బలః, అహో బలః అని జేజేలు పలికారట. అప్పటి నుంచి ఈ క్షేత్రం అహోబలం అని పిలువబడుతోందని స్థల పురాణం చెప్తోంది. ఇక ఎగువ అహోబిలంలోని గుహలో స్వయంభువుగా వెలిసిన ఉగ్ర నరసింహుని ఆరాధించి సాక్షాత్కరింప చేసుకున్న గరుడు స్వామివారు కొలువు తీరిన గుహను చూసి అహోబిలం అన్నాడట. ఆనాటి నుంచి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలం అని పిలుస్తున్నారు అన్నది మరో కథనం. ఇవి 10 ప్రముఖ నారసింహ క్షేత్రాల విశేషాలు.